తెలుగుదేశం మీదన జనసేన డామినేషన్ నడవగలుగుతుంది. వీళ్ళు కూడా అక్కడున్న నేతల్ని దారిలో పెట్టి కంట్రోల్లో పెట్టి టీడీపీ వాళ్ళు రివోల్ట్ కాకుండా వాళ్ళని వదిలేస్తున్నారు. అక్కడ మిగతా చోట్లంతా కూడా తెలుగుదేశం డామినేషన్ నడుస్తోంది. జనసేన ఎమ్మెల్యేలు గాని బీజేపీ ఎమ్మెల్యేలు గాని ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. అది కాబట్టి ఇది తప్పదు. ఎందుకంటే పవర్ లో లేనప్పుడు వాడిని కొడదామనేది ఇద్దరి కోరిక. కాబట్టి ఇద్దరం చెయ్యి కలిపి కొడతాం. పవర్ లోకి వచ్చాక పంచాలా, తినాలా, ఇవ్వాలా, ఇప్పించాలా, ఇలా బోలెడ్స్ వస్తాయి. ఈ బెల్ట్ షాపులు ఇప్పించడం, నేను కూడా కార్యకర్తనే కదా, నేను జనసేన కదా, మా వాళ్ళకి కూడా ఇవ్వాలని కోరుకుంటారు వాళ్ళు. బీజేపీ వాళ్ళు కోరుకుంటారు మీకేం సంబంధం, ఇదంతా మాది అన్న కోణం వీళ్ళదే ఉంటుంది. వైన్ షాపులు మాకు కూడా పార్ట్నర్షిప్ కావాలి కదా అంటారు. నువ్వు వేలంలో వేసుకో అంటారు వీళ్ళు. వేలంలో వేస్తే అక్కడ రాకుండా అధికారులతో అడ్డుపడగలిగేది అధికార పక్షం వాళ్ళు అయి ఉంటారు. ఇట్లాగ సమస్యలు ఉంటాయి. ఇసుక తవ్వుకునేది జనసేన ఏరియాలో కూడా తెలుగుదేశం వాళ్ళు తవ్వుకుంటారు ఖచ్చితంగా. గట్టిగా ప్రెషర్ చేయగలిగిన ఎమ్మెల్యే ఉంటే ఓ పావలా వాట వాళ్ళకి కూడా ఇస్తారు. ఒకప్పుడు 60-40 అని విమర్శించేవాళ్ళు. తెలుగుదేశం అధికారంలో ఉంటే 40% వైసీపీ ఎమ్మెల్యేలకు ఇచ్చేవాళ్ళు. వైసీపీ అధికారంలో ఉంటే టీడీపీ వాళ్ళకి ఇచ్చేవాళ్ళు.